ఇజ్రాయెల్ హమాస్ మధ్య జరుగుతున్న గాజా యుద్ధానికి బ్రేక్ పడే అవకాశం కనిపిస్తుంది. ఈ వారంలో ఇరు వర్గాల మధ్య యుద్ధ విరమణ ఒప్పందం కుదిరే అవకాశం ఉంది. తొలి విడతలో హమాస్ చెరలో బందీలుగా ఉన్న 33 మంది ఇజ్రాయేలీలను విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. కాల్పుల విరమణ ఒప్పందానికి చర్చలు తుది దశకు చేరుకున్నాయని ఓ రిపోర్ట్. అక్టోబర్ 7, 2023న జరిగిన దాడిలో హమాస్ ఇజ్రాయెల్ దాని మిత్ర దేశాలకు చెందిన వారిని బందీలుగా తీసుకువెళ్లింది. ఇప్పటికీ 94 మంది బందీలు హమాస్ చెరలో ఉన్నారని, వీరిలో 34 మంది మరణించినట్లు ఇజ్రాయెల్ ప్రభుత్వం భావిస్తోంది. హమాస్తో ఒప్పందం ప్రకారం 33 మంది బందీలను విడుదల చేయనున్నారు. వీరిలో కొందరు సజీవంగా ఉండకపోవచ్చని ఇజ్రాయెల్ సీనియర్ అధికారులు చెప్పినట్టు సమాచారం. వచ్చే సోమవారం తన ప్రమాణ స్వీకారానికి ముందే కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదుర్చుకోవచ్చని తాను భావిస్తున్నానని అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకోబోతున్న డొనాల్డ్ ట్రంప్ అన్నారు. బహుశా ఈ వారం చివరి నాటికి సంధి కుదురుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సల్లివాన్ కూడా ఇదే రకమైన వాదనలు చేశారు. సంధి ఒప్పందంలో మొదటి దశలో విడుదలయ్యే 33 మందిలో చనిపోయిన బందీల మృతదేహాలు కూడా ఉంటాయని ఇజ్రాయెల్ భావిస్తోంది. ఒప్పందంలో మొదటి దశ బందీల విడుదల జరుగుతుంది. రెండవ దశకు సంబంధించిన చర్చలు యుద్ధాన్ని ముగించడానికి ఉద్దేశించినవి. విడుదల ఒప్పందాన్ని అమలు చేసిన 16వ రోజు ప్రారంభమవుతాయి. CNN నివేదిక ప్రకారం మొదటి దశలో ఇజ్రాయెల్ దళాలు ఫిలడెల్ఫీ కారిడార్ వెంబడి ఉంటాయి. ఇది ఈజిప్ట్ గాజా సరిహద్దు వెంబడి ఉన్న ఇరుకైన భూభాగం. సెప్టెంబర్లో ఒప్పందాన్ని ఖరారు చేయలేకపోవడానికి కారిడార్ వెంట ఇజ్రాయెల్ దళాలు ఉండడం ఒక కారణం. ఇజ్రాయెల్ సరిహద్దు వెంబడి గాజా లోపల ఇజ్రాయెల్ ఒక బఫర్ జోన్ ఏర్పాటు చేస్తుంది. బఫర్ జోన్ వెడల్పు ఇంకా స్పష్టం కాలేదు. CNN నివేదిక ప్రకారం బఫర్ జోన్ అక్టోబర్ 7కి ముందు ఉన్న సరిహద్దు రేఖకు 300 నుంచి 500 మీటర్లు తిరిగి రావాలని హమాస్ కోరుకుంటోంది. అయితే ఇజ్రాయెల్ ఇది 2000 మీటర్లు ఉండాలని కోరుకుంటోంది. ఇదే కాకుండా ఉత్తర గాజా నివాసితులు గాజా స్ట్రిప్ ఉత్తరానికి స్వేచ్ఛగా తిరిగి రావచ్చు. అయితే ఇక్కడ పేర్కొనబడిన భద్రతా ఏర్పాట్ల అమలులో ఉంటాయని ఇజ్రాయెల్ చెబుతోంది. ఎట్టకేలకు బాంబు శబ్దాలకు గాజాలో ఫుల్ స్టాప్ పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఏడాదికి పైగా గాజాపై ఇజ్రాయెల్ యుద్ధం చేస్తోంది. హమాస్ అంతమే లక్ష్యంగా రాకెట్ దాడులు చేసింది. దీంతో ఆస్తుల ధ్వంసంతో పాటు వందలాది మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఇప్పటికే లెబనాన్ ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరగడంతో లెబనాన్లో ప్రశాంతత నెలకొంది. తాజాగా హమాస్ ఇజ్రాయెల్ మధ్య కూడా చర్చలు కొలిక్కి వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గాజాలో కాల్పుల విరమణ బందీల విడుదలకు సంబంధించిన ప్రతిపాదనకు హమాస్ అంగీకరించినట్లు ఇద్దరు అధికారులు వెల్లడించారు. ఒప్పందానికి అత్యంత చేరువలో ఉన్నట్లు మధ్యవర్తిత్వం వహిస్తున్న ఖతర్ సైతం తెలిపింది. చర్చల్లో పురోగతి ఉందని, సంబంధిత అంశాలు ఖరారు దశలో ఉన్నట్లు ఇజ్రాయెల్ తెలిపింది. తుది ఆమోదం కోసం సంబంధిత ప్రణాళికను ఇజ్రాయెల్ క్యాబినెట్కు సమర్పించాల్సి ఉంటుందని ఓ అధికారి వెల్లడించారు. అక్టోబర్ 7, 2023న ఇజ్రాయెల్పై హమాస్ మెరుపు దాడులకు దిగింది. దాదాపు 250 మందిని బందీలుగా తీసుకువెళ్లారు. అదే ఏడాది నవంబర్లో తాత్కాలిక కాల్పుల విరమణ సమయంలో దాదాపు సగం మందిని విడిచిపెట్టారు. ఇంకా దాదాపు 100 మందిని బందీలు హమాస్ చెరలో ఉన్నట్లు సమాచారం. అయితే వారిలో 3వ వంతు మంది మృతి చెందినట్లు ఇజ్రాయెల్ భావిస్తోంది. ఇజ్రాయెల్ హమాస్ చర్చల్లో పురోగతికి కారణం అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న హెచ్చరికలే. ఈ వారంలోపు కాల్పుల విరమణ ఒప్పందం కుదరకపోతే ఇరుపక్షాలు గతంలో ఎప్పుడూ చూడనంత దారుణంగా ఇబ్బంది పడాల్సి వస్తుందంటూ ట్రంప్ ఇప్పటికే హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఇరుపక్షాలు వారాంతంలోపు కాల్పుల విరమణ ఒప్పందం ప్రకటించే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇజ్రాయెల్ హమాస్ మధ్య 2023 అక్టోబర్లో మొదలైన యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. అంతేకాదు పొరుగు దేశాలైన సిరియా, లెబనాన్కు సైతం విస్తరించింది. ఇంత జరిగినా ఇజ్రాయెల్ తమ బందీల్ని హమాస్ చెర నుంచి విడిపించుకోలేకపోయింది. అలాగే ఇజ్రాయెల్, పాలస్తీనా ఖైదీలు పొరుగు దేశాల జైళ్లలోనే మగ్గుతూ ఉన్నారు.